వివేకంతో కూడినటువంటి మనస్సుతో తనను తాను ఉద్ధరించుకోవాలి. చూసారా ఎంత చిక్కు తీసి పెట్టాడు ఇక్కడ. తనను తాను ఉద్ధరించుకోవాలి. తనను తాను ఎవరు? ఇది తనను తాను అనేది మీకు అర్థం కావాలంటే 4, 5 తెలుసుకోవాలి మీరు అధ్యాయాలు. అప్పుడు తనను తాను ఎవరు అని తెలుస్తుంది మీకు, లేకపోతే తెలియదు. తనను తాను ఉద్ధరించుకోవాలి. తనను తాను అధోగతికి పోనివ్వకూడదు, అధోగతికి జారకూడదు, ఇంద్రియాలతో సమంగా జారకూడదు. ఎందుకంటే తనకు తానే బంధువు కదా, తనకు తానే శత్రువు. సంసార సాగంలో మునిగినవాడు తనకు తానే పైకి రావాలి కదా, ఇంకొకరిని ఆశ్రయించకూడదు. అది అండి సాధన అంటే అట్లా ఉండాల. సంసార సాగరం ఇది పెద్ద సాగరం. ఇది నీళ్లు మనమే ఈత కొట్టాలా, ఈత కొట్టి మనమే కష్టపడాలా. తనకు తానే పైకి రావాలి, యోగారూఢుడు కావాలి. తనను తాను కిందికి తోసుకోకూడదు, ఎప్పటికీ కిందికి అనుకోకూడదు. అయ్యో నాకు రాదు, అయ్యో నాకు ఇది ధ్యానం నిలచదు, అయ్యో కఠినమైంది అంటే అంతే కిందికి తోసుకోవటం అన్నమాట. ఇది అదే భోజనాల్లో మరి తోసుకోవే, మరి తినాలా 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 అనిపోతావు. నువ్వు దానికి తోసుకుంటే కిందికి ఎందుకులే, నాకు వద్దులే, ఒక 2 మెతుకులు చాలు అని ఎప్పుడైనా అన్నావా? నీ జీవితంలో కలలో కూడా అనలే, కలలో కూడా మృష్టాన్నమే తిన్నావు. అట్లా తోసుకోకూడదు కిందికి. ఎందుకంటే తనకు తానే బంధువు. ఎంత బాగుంది అంటే సంసారం నుండి విడిపించగల బంధువు మరొకడు లేడు. సంసారం నుంచి విడిపించేవాడు ఇంకొకడు రాడు, పక్క నుంచి మనకు వచ్చి విడిపించేవాడు రక్షకుడు ఎవరూ లేరు. మనకే రక్షక, మనమే విడిపించుకోవాలా. ఎట్లా నువ్వు తగిలించుకున్నావో అట్లా తగిలించుకునే విధానంతో విడిపించుకోవాలి. నువ్వు చమత్కారంగా నువ్వు సడన్గా తగులుకున్నావు, నీ జన్మ అంతే తగులుకున్నావు. తగులుకున్న తర్వాత నిదానంగా దాన్ని విడిపించుకోవాలా. మనసు నుంచి విడిపించుకోవాలంటే లేచిపోవటం, పరిగెత్తిపోవటం కాదు, అన్నీ వదిలేసి మనసు నుంచి నువ్వు ఎట్లా పట్టుకున్నావో సంసారాన్ని, అదే మనసు నుంచి విడిపించుకొని ఆత్మరతి ఆనందపడుతూ ఉండాలి. నువ్వు సంతోషపడుతూ ఉండాలి. ఒక్కడే నవ్వుకోవాలా అంటే ఊరూరుకో నవ్వుకోకండి. మీరు చెప్పారు కదా ఒక్కరే నవ్వుకోమని, నవ్వుతున్నానంటే పిచ్చోడు అంటారు. అందుకని అదే అటువంటి నవ్వు రాదులేండి మనకు. విడిపించగల బంధువు మరొకడు లేడు. ఈ బంధాన్ని రచించుకున్నది తానే కనుక తానే బంధాన్ని విడిపించుకోవాలి. అదే కదా, మళ్ళీ అదే చెప్తున్నారు. నువ్వే కదా దాంట్లో చిక్కుకుంది. నీకు వలలో చిక్కుకునేది తెలిసిపోయింది కదా. ఆ వల విడిపించుకునేది కూడా నీ దగ్గర సామగ్రిలు ఉన్నాయి, విడిపించుకో. నీ దగ్గర సామగ్రిలు దండికున్నాయి, పళ్ళుంది, గోళ్ళున్నాయి, యుక్తి ఉంది, విడిపించుకో, బయటికి రా. ప్రేమ మొదలైన బంధాలకు ఆశ్రయలైనటువంటి బంధువులు కూడా మోక్ష విషయంలో ప్రతికూలులే అవుతారు. వాళ్ళంతా ఎవరు అనుకూలంగా ఉండవు. మోక్షానికి నేను వెళుతున్నాను ఏమైనా ఇంట్లో అన్నారనుకోండి, గ్యారెంటీ ఆసుపత్రికి వేస్తారు. వాళ్ళకి తెలియదు అది. మోక్ష విషయంలో వాళ్ళంతా కూడా ప్రతికూలులే అవుతున్నారు. అంతేగాని అనుకూలులు మాత్రం కానే కారు. పాపం ఏదో భగవద్గీత నేర్చుకుంటున్నాడు మా అబ్బాయి అని సంతోషపడనే పడరు. కొద్దిమంది మాత్రమే ఇప్పటి నుంచి నీకెందుకు అని అనుకునే వాళ్ళు ఉన్నారు. అంతేగాని ఎవరు కూడా ఈ దారికి సహాయం చేయరు. మనకు మిగతా అన్ని దారులకు సహాయం చేస్తారు, దీనికి మాత్రం చేయరు. కనుక తనకు తానే బంధువు అని భగవంతుడు చాలా స్పష్టంగా చెప్పాడు. అలాగే తనకు తానే శత్రువు అని భగవంతుడు చెప్పినది కూడా చాలా బాగా ఉంది కదా. అపకారం చేసే బయటి శత్రువు కూడా తన చేతనే ప్రయోగింపబడినవాడు అయి ఉంటాడు కదా. తన చేతనే కదా బయట శత్రువు కూడా. రాముడు యుద్ధం చేసి తిరిగి వచ్చాక కౌసల్యమాత, నాయనా రావణాసురుణ్ణి సంహారం చేసి వచ్చావా అని అడిగిందట. నిజం కదా, అడిగింది. ఏదో పాపం ప్రేమగా అడిగింది. అప్పుడు రాముడు, అమ్మా నేను సంహారం చేయలేదే అమ్మా తల్లి, అతడి అహంకారమే అతడిని సంహారం చేసింది.
నేనెందుకమ్మ అంత దూరం వెళ్ళి సంహారం చేయాలనుంది? ఆడి అహంకారం అంత దూరం తీసుకువెళ్ళి చంపేసుకుంది, సంహారం చేసింది అని చెప్పాడట. విభీషణుడు తనను తానే ఉద్ధరించుకున్నాడు. విభీషణుడికి పట్టాభిషేకం చేశావు నాన్న, ఎంత మంచివాడు అంటే, లేదమ్మా, తన మనస్సుతో తన యొక్క మంచితనంతోనే తాను రాజ్యం స్వీకరించాడు, పట్టాభిషేకం చేసుకున్నాడు. మంచితనంతో రాక్షసుడి నుంచి దూరమయ్యారు. ఆ అన్నగారు రాక్షస ప్రభు అని కూడా లెక్క చేయకుండా అధర్మంలో ఉన్నటువంటి రావణాసురుని విడిచిపెట్టి రామ శరణాగతి చేసి బాగుపడ్డాడమ్మా. అంతే. ఆత్మకు ఆత్మే బంధువు అంటే ఈ రావణ మరి కుంభకర్ణుని మరి విభీషణ్ వీళ్ళందరినీ చూసినప్పుడు మనకు అనిపిస్తుంది, ముగ్గురిని కూడా విభీషణుని చూసినప్పటికీ అనిపిస్తుంది, తనకు తానే చక్రాధిపతి అయ్యాడు, తనకు తానే నాశనమయ్యారు వీళ్ళిద్దరు అహంకారంతో. ఒకడు తమో గుణంతో నాశనమయ్యాడు. ఆత్మకు ఆత్మే బంధువు అంటే తనకు తానే బంధువు, తనకు తానే శత్రువు అని భగవంతుడు చెప్పాడమ్మా. ఇప్పుడు ఆత్మబంధువు లక్షణం ఏమిటి, ఆత్మశత్రువు యొక్క లక్షణం ఏమిటి అనే దాన్ని ఇక్కడ ముందు చెప్పబోతున్నాడు. బంధురాత్మాత్మనస్తస్య ఏనాత్మైవాత్మనా జితః అనాత్మనస్తు శత్రుత్వే వర్తేతాత్మైవ శత్రువత్. ఎవడి యొక్క తన మనస్సు తన చేతనే జయించబడిందో అటువంటి వాడి మనస్సు తనకు బంధువు. నిజం కదా, జయించబడుతుందో అది మనస్సు, ఇంకంతకన్నా బంధువు ఎవరున్నారు? మనస్సును జయించిన వాడికైతే తన మనస్సే, అంటే జయించని ఎవరి జయించలేరో తన మనస్సే శత్రువులాగా, శత్రుత్వంలోనే అంటే కీడు చేయటంలోనే ప్రవర్తిస్తుంది. జయించలేదు కాబట్టి. జయించినవాడు బంధువు, ఆత్మబంధువు. జయించుకోకుండా ఉండినవాడు, ఓడిపోయినవాడు మీ మనస్సే శత్రుత్వం. అదే శత్రువు దగ్గరే ఉంది నీకు, శత్రువు వేరే లేదు. దేహము, ఇంద్రియాలు, మనస్సు మొదలైన వాటి కలయికైనటువంటి శరీర రూపమైనటువంటి ఆత్మను వశం చేసుకున్న వాడిని జితేంద్రియుడు అంటారు. జితేంద్రియుడు అంటే అది ఊరికే పేరు పెట్టుకోవటం కాదు. ఏం పేరండి? జితేంద్రియుడు అండి. జితేంద్రియుడే అంటే ఇంద్రియాలను జయించిన వాడు జితేంద్రియుడు. ఊరికే జితేంద్రియుడు అనే పెట్టుకుంటే ఏం ప్రయోజనం? దేహము, ఇంద్రియాలు, మనం దేహం అంటే మీకు తెలుసు, ఇంద్రియాలు ఎన్ని తెలుసు మీకు, మనస్సు అంటే మీకు తెలుసు, ఇందాక చెప్పాను. మొదలైన వాటి కలయిక అయినటువంటి శరీర రూపమైన ఆత్మను, శరీర రూపమైన సర్వత్రామియాగిదే అయింది, సర్వంతర్యామిగా ఉండేటువంటి ఆత్మను వశము చేసుకున్న వాడిని జితేంద్రియుడు అంటారు. అతడికి ఆత్మే బంధువు. అనాత్మకు అంటే జితేంద్రియుడు కాని వాడికి ఆత్మశత్రువులాగా అపకారం చేస్తుంది. చూసారా, ఆత్మశత్రువులాగా అపకారం చేస్తుంది. శరీరము, దాని అంగాలు, ఇంద్రియాలు సమూహము, వీటిని వశంలో ఉంచుకున్న వాడికి మనస్సును ఆత్మలో నిలపటం సులభంగా సాధ్యపడుతుంది. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఇంద్రియాలను వశం చేసుకోవాలంతే. అప్పుడు కానీ ఈ ఆత్మతత్వం తెలియదు. ఫైనల్గా ఇది ఆత్మలో నిలపటం సులభంగా సాధ్యపడుతుంది. ఈ విధంగా అతడి ఆత్మ అంటే శరీరం అతడికి ఆధ్యాత్మిక సాధనలో బంధువు అవుతుంది కదా. వశంలో లేని శరీరం ఆ సాధనలో శత్రువు అవుతుంది. అది జ్ఞాపకం పెట్టుకోవాలి. మన ఏవ జగత్సర్వం మన ఏవ మహారిపు మన ఏవ హి సంసారు మన ఏవ జగత్రయం. చూసారా, ఈ ప్రపంచమంతా మనస్సే. మనస్సే గొప్ప శత్రువు, మనస్సే సంసారము, ఈ మూడు లోకాలు మనస్సే అని రుబు గీత చెప్పింది. ఇంకో విందాం మనం, ఇంతే బాగుంటుంది. మన ఏవ జగత్సర్వం మన ఏవ మహారిపు మన ఏవ హి సంసారో మన ఏవ జగత్రయం. ఈ ప్రపంచమంతా మనస్సే రుబుగీత చెప్పుకుంది అని కనుక మనస్సును నిగ్రహించుకుంటే అదే మనకు బంధువై
ఆధ్యాత్మికంగా పురోగతిని కలిగిస్తుంది. అశుభేషు సమావిష్టం, అశుభేషు సమావిష్టం, శుభేష్వే వావతారయేత్, ప్రయత్నాత్ చిత్తమిత్యేష, ప్రయత్నాత్ చిత్తమిత్యేష సర్వశాస్త్రార్థ సంగ్రహ. సంగ్రహ అశుభాన్ని కలిగించే చెడు మార్గంలో మనస్సు పోతూ ఉంటే, అశుభాన్ని కలిగించే చెడు మార్గంలో మనస్సు పోతూ ఉంటే దానిని ప్రయత్నపూర్వకంగా శుభాన్ని కలిగించే మంచి మార్గంలోకి తీసుకొని రావాలి. అన్ని శాస్త్రాల్లోనూ చెప్పబడిన విషయం ఇదే కదా. అంటే ఈ ప్రయత్నం చాలా ముఖ్యమైనది అని అర్థం. ఇక యోగాన్ని ఆరోహించిన వాడి అనుభవాలు ఎలా ఉంటాయో భగవంతుడు చెప్పబోతున్నాడు. యోగాన్ని ఆరోహించాడు, పైకి వెళ్ళాడు, వాడి యొక్క స్థితి ఎట్లా ఉంది అని. జితాత్మనః ప్రశాంతస్య పరమాత్మా సమాహితః శీతోష్ణ సుఖ దుఃఖేషు తథా మానాపమానయోగో. మనస్సును జయించినవాడు, పరమశాంతితో కూడినవాడు అయిన మానవుడు చలి వేడి సుఖము దుఃఖము అనే ద్వంద్వాలలోనూ, అలాగే మానము అవమానము అనే వాటిలోనూ పరమాత్మానుభవంలోనే ఉంటాడు అన్నాడు భగవంతుడు. తనను తాను జయించినవాడు జితాత్ముడు. ప్రశాంతుడంటే ప్రసన్నమైన మనస్సు కలవాడు జితాత్ముడు. అటువంటి వాడికి పరమాత్మ, చాలామంది జితాత్మ అని పేరు పెట్టుకుంటారు, అటువంటి వాడికి పరమాత్మ సమాహితుడవుతాడు. జితాత్ముడికి అంటే ఆత్మభావన అనుభవంలోకి వస్తుంది వాళ్ళకి. అతడు తన ఆత్మనే పరమాత్మగా తెలుసుకుంటాడు. అంతేగాక శీతోష్ణ సుఖ దుఃఖాలయందు మానావమానాలయందు అంటే ఎవరైనా గౌరవించి పూజించిన, తిట్టి తిరస్కరించిన సమబుద్ధి కలిగి ఉంటారు. వాళ్ళకి ఏమి పట్టించుకోళ్ళు. వాళ్ళు పొగిడినా అంతే, పొగడకపోయినా అంతే, ఏమి పట్టించుకోరు. ఇదే దేహేంద్రియ మనస్సులను స్వాధీనపరుచుకున్న వాడికి కలిగేటువంటి ఫలం. కబీర్దాసు మహాయోగి, ఆయనను ఒక మహా ఇల్లాలు బాగా తిట్టి తిరస్కరిస్తే ఆయన ఆమె మనస్సును చక్కగా సంస్కరించి ఆమెకు భగవంతుడి అనుగ్రహాన్ని కలిగించాడు. మనము ఆ కథ కొంచెం తెలుసుకుందాం. కబీర్దాసు సంచారం చేస్తూ ఒక ఊరికి వచ్చాడు. అయితే ఆ ఊరికి ఒక ప్రత్యేకత ఉంది. అదేమిటంటే ఆ ఊరిలో ఒక వీధిలో ఒక ఇంటిలో ఒక మహాతల్లి ఉంది. ఆవిడ నోరుకు హద్దు పద్దు లేదు. ఎవరైనా సరే, ఎంతటి వారినైనా సరే, ఎంత మాట పడితే అంత మాట మాట్లాడేస్తుంది. అలా మాట మాట్లాడినందుకు ఆవిడ ఏమాత్రం సిగ్గుపడదు, సందేహించదు. ఆమె భర్త మొదట్లో ఇంట్లో పులిగానే ఉండేవాడు, వీధిలోనూ పులిగానే ఉండేవాడు. కానీ ఆవిడ నోటి మహిమ వల్లనే ఇంటా బయట పిల్లైపోయాడు. పిల్లి అంటే పిల్లే, ఇక ముడుచుకొని రావటమే. ఆవిడ గయ్యాళితనం ఇంటి నుంచి బయటికి ప్రాకింది కూడా. దాంతో ఆ వీధిలోని వారు కూడా పిల్లులు అయిపోయారు. అందరూ కూడా ఆవిడని చూస్తే బడబడబడ అందరూ జడుచుకునేవారు, అంటే భయపడేవారు. అంతేకాకుండా ఆమె నోరు వల్ల చాలా అనర్థాలు కూడా జరిగిపోయాయి. ఆ వీధిలోని వారికి గల బంధువులు వాళ్ళంతా శత్రువులు అయిపోయారు. ఆవిడొకటే, ఇంకా ఎవరూ లేరు దానికి. వారిలో పగలు ప్రతీకారాలు పెరిగిపోయాయి. వాళ్ళలో స్నేహితులను చూసినా అంతే, వారు బద్ధ శత్రువులు అయిపోయారు ఒకరికొకరు. ఆవిడ చూపు కూడా మామూలు చూపు కాదు, ఘోరాతి ఘోరమైన చూపు. సంతోషంగా వెళుతున్నటువంటి భార్య భర్తల పైన ఆవిడ చూపు పడితే చాలు, ఇంకంతే. ఒక దృష్టి పడితే చాలు, ఇంక వాళ్ళ కథ ముగిసిపోయి మరుక్షణంలో వారి మధ్య భగ్గుమని అగ్గి పుట్టేస్తుంటుంది. నిజంగా అగ్గి పుట్టేస్తుంది. ఇక దాన్ని ఆర్పాలంటే కోర్టు వారు జోక్యం చేసుకోవలసిందే. ఇక మరొక మార్గమే లేదట. ఆ మహాతల్లి అటువంటిది.
గయ్యాళి గంప అంత ప్రభావం. అంచేత ఆ ఊరి వారికి ఆవిడ గురించి సత్యం తెలిసి ఆవిడ ఉన్నటువంటి ఇంటి వైపు వెళ్ళటమే మానేశారు, అటువైపు తల పెట్టుకోవటమే మానేశారు, తడకలు కూడా కట్టుకున్నారట. ఇటు నుంచి ఆ ఇల్లు వరకు వచ్చి ఇటు నుంచి ఇటు వెళ్ళిపోయేవారు, వాళ్ళంతా అటు నుంచి అటు వెళ్ళిపోయేవారు, అంతే. ఆ వీధి మాత్రం, ఆ ఇల్లు మాత్రం వదిలేసేవారు. అసలు ఆ వీధి వైపుకే వెళ్ళటం మానేశారు. చాలామంది ఆ ఇండ్లు కూడా వదిలేశారు, వేరు వేరే బాడికి ఇంటికి వెళ్ళి సొంత ఇండ్లు వదిలేసి బారికి వెళ్ళిపోయారు. పాపం ఈ ఇల్లు వద్దు ఏమొద్దు, నెమ్మదిగా ఉంటే చాలు, ప్రాణం ఉంటే చాలని వెళ్ళిపోయారట. అంతవరకు ఆవిడ వీధి అంతా ఆవిడ గొంతు. ఊరి వారు ఆమెను వెలేయవచ్చు కదా, బయట పోనిచ్చవచ్చు. కానీ నాటి కాలం వారు ధర్మాత్ములు కనుక వారు సర్దుకొని పోతూ ఉన్నారు. పాపం ఆమెను ఎప్పుడో బయటికి తరిమేయలే. ధర్మాత్ములందరూ కూడా ఏ మహానుభావుడైనా బుద్ధి చెప్పిస్తాడులే, ఖండితం చెప్పిస్తాడని దేవుణ్ణి ప్రార్థిస్తూ ఎదురు చూస్తున్నారు అందరూ కూడా. అలాగే వారి ప్రార్థన కూడా ఫలించింది, ఎదురుచూపు ఫలించింది. ఒకనాడు కబీర్ దాసు వారి ఊరికే వచ్చాడు. ఆవిడ ఉన్న వీధిలోకే వెళ్ళాడు. చాలామంది స్వామి స్వామి అన్నారు, అయినా వెళ్ళాడు. ఆవిడ ఉన్న ఇంట్లోకే వెళ్ళాడు. ఆవిడనే భిక్ష పెట్టమని అడిగాడు. ఆయనది ఏమిటంటే ఒక ఇంటికి ఒక భిక్షకు వెళితే పెడితే ఉంది, లేకపోతే లేదు. ఆ రోజు ఉపవాసం, భిక్ష పెట్టమని అడిగాడు. అప్పుడు ఆ ఇల్లాలు తలుపేయలేదు, అంటే తలుపే తీయలేదు, అట్లా లోపలే ఉంది. తలుపే తీయలేదు, తలుపు తీస్తే కదా పోవాయపో, నీకైతే పని పాటలేదు, మాకైతే ఉంది, మేము వాటిని చూసుకోవాలి కదా, పో పో పో. ఈ మధ్య మీలాంటి వారు ఎక్కువైపోయారు, బాగా తిని ఎంత బలిశావునోడు, చూస్తున్నావు చూడు, అంత లేదు అని తరిమేసింది. తయారుగా తిని హాయిగా తిరుగుతున్నారు మీరంతా, హాయిగా మేము చేసిందంతా మెక్కి తింటున్నారు, ఏదో ఈవిడ పెట్టినట్టుగా. మేమంతా పెట్టేది, నువ్వు తినేది, ఒక్కరోజు పెట్టలేదు ఈవిడ. ఇది మీకు అలవాటు అయిపోయింది పో అని అరిచిందట. కబీర్ దాస్ వెళ్ళిపోయి మళ్ళీ రెండో రోజున ఆవిడను ఇంటికే వచ్చి భిక్ష అడిగాడు. ఈయనకి ఏదో పిచ్చి. అప్పుడు ఆమె గొంతును గుర్తుపట్టేసింది. పెద్ద చప్పుడుతో దడేలుమని తలుపు తీసి, వచ్చావా, నన్ను వదిలిపెట్టవా, నేను నీకెందుకు భిక్ష పెట్టాలి, మిమ్మల్ని ఇలా తయారు చేసి ఊరి మీదికి ఆ తోలుతున్న వాడిని అనాలి, ఎవరు తోలుతున్నారో భిక్షగాళ్ళు, అవతలికి పో అరిచిందట. కబీర్ దాస్ ఆ మాటలు విని కోపించుకోలేదు, శాంతంగా ఉన్నాడు. రామజపం చేసుకుంటూ వెళ్ళిపోయాడు. మళ్ళీ మూడో రోజున మళ్ళీ ఆమె ఇంటికే వెళ్ళి భిక్ష అడిగాడు. ఈయన హఠం. ఆ ఇల్లాలకి కబీర్ యొక్క గొంతు విని విపరీతమైన కోపం వచ్చేసింది. 2 రోజుల నుంచి అరుచుకుంటుంది కదా. కబీర్ను చూసి వీరావేశంతో ఊగిపోయింది. గబగబా ఇంట్లోకి పరిగెత్తి బూడిద తీసుకొని వచ్చి కబీర్ దాస్ నెత్తిన పోసి ఇలా అరిచింది, ఇక మళ్ళీ రాకు, ఇంతవరకు నేను ఊరిలో మంచి పేరుతో చాలా గౌరవంగా బతుకుతున్నాను, ఎంత మంచి పేరు నాకు, నా ఇంటి తట్టు ఎవరూ రారు, అంత గౌరవం నన్ను చూస్తే. చూడు, తడకలు కూడా కట్టారు, నన్ను ఎంత గౌరవంగా, నా ఇంటి పరువు, నా మర్యాద, నేను చేసే దాన ధర్మాలు ఎప్పటికీ కూడా ఎవరూ మర్చిపోలేరు. ఈ ఊరు వాళ్ళు చూడు ఎంత నిశ్శబ్దంగా ఉన్నారు, ఈ వీధి అంతా చూడు నా మీద గౌరవంతో అందరూ ఖాళీ చేశారు, నా మీద ఉండే ప్రేమ ఎంత బాగుందో అని అరిచేసింది. అంతగానే బతుకుతున్నాను, నాలోని రాక్షసిని బయటికి లాగకు, నేను మహారాక్షసి, నాలో దాక్కుంది ఒక రాక్షసి, బయటికి రాగద్దు, వెళ్ళిపో. నేను చూస్తుంటే ఈవిడ గయ్యాళి గంప, ఈవిడ పెద్ద రాక్షసి అని చాడటానికే వచ్చినట్లుగా ఉంది, నువ్వు నా బ్రతుకు పాడు చేయటానికే వచ్చావు, ఏం గయ్యాళి అని అందరికి చెప్పడానికి వచ్చావా నువ్వు? నేను మర్యాదగా బతుకుతున్నా చూడు, ఎంత మర్యాదగా బతుకుతున్నాను అనేది చూడు, తెలుస్తుంది నీకు. ఏంటి భిక్ష పెట్టడం నీకు? ఎవరైనా అనుకుంటే ఏమని అనుకోరు, నా మర్యాదకు తీయటానికి వచ్చావు నువ్వు, వెళ్ళు, నేను నీకు భిక్ష పెట్టను. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.